ఇరాన్ అధ్యక్షుడితో టాకర్ కార్ల్సన్ సంచలన ఇంటర్వ్యూ వెనుక ఉన్న అసలు రహస్యం బట్టబయలైంది. ఇరాన్లో విమర్శలకు కఠిన ఆంక్షలకు నిలవైన వాతావరణంలో స్వతంత్రంగా పనిచేస్తున్న ఆజాద్ అనే ఒక చిన్న యూట్యూబ్ మీడియా సంస్థే ఈ చారిత్రాత్మక భేటీకి ప్రధాన సూత్రధారి అని ద న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. 35 ఏళ్ల మెహదీ అహ్మదీ నేతృత్వంలో 6గురి బృందం, ఒక టీం ఇరాన్ ప్రభుత్వ విధానాలను, ప్రతిపక్షాల ఆలోచనలను ఒకే వేదికపైకి తెస్తూ డిజిటల్ మీడియాలో సృష్టిస్తున్న అలజడిపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. అమెరికన్ కన్జర్వేటివ్ వ్యాఖ్యాత టాకర్ కార్ల్సన్ ను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో అనుసంధానించడంలో ఆజాద్ వ్యవస్థాపకుడు మెహదీ అహ్మదీ కీలక పాత్ర పోషించారు. తీవ్రమైన సెన్సార్షిప్, ప్రభుత్వ అణచివేత ఉండే ఇరాన్లో ఉంటూనే ఆజాద్ ఛానల్ ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక వర్గాల, రాచరికాన్ని కోరుకునే మేధావుల, అలాగే ప్రభుత్వ మద్దతుదారుల విభిన్న అభిప్రాయాలను నిష్పాక్షికంగా ప్రపంచానికి అందిస్తోంది. ఇరు వర్గాల మధ్య ఆరోగ్యకరమైన చర్చను ప్రోత్సహించటమే తమ లక్ష్యమని అహ్మదీ పేర్కొన్నారు. 2014లో టెహరాన్లోని షరీఫ్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఫ్రీ థాట్ గా ప్రారంభమైన ఈ ప్రయాణం వివాదాల కారణంగా విశ్వవిద్యాలయం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత 2022లో ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఉద్యమాల సమయంలో ఆజాద్ యూట్యూబ్ కు మారింది. దేశంలో యూట్యూబ్ పై నిషేధం ఉన్నప్పటికీ VPNల ద్వారా ఇరాన్లోని 70% పైగా జనాభా ఈ ఛానల్ను వీక్షిస్తుండడం విశేషం. అయితే ఆజాద్ ప్రయాణం పూలపాట ఏమీ కాదు. ప్రభుత్వ ఆంక్షల వల్ల వీరి అధికారిక వెబ్సైట్ బ్లాక్ అవ్వడమే కాక అహ్మదీని అధికారులు పలుమార్లు విచారించారు. 2025 జూన్ సైనిక ఉద్రిక్తతల సమయంలో వీరి రికార్డింగ్ పరికరాలను కూడా ఇరాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించటం వల్లనే తాము మనుగడ సాగించగలుగుతున్నామని ఆజాద్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఛానల్ పై విమర్శలు లేకపోలేదు. 100 మందికి పైగా అతిథులను ఆహ్వానించిన ఈ వేదికపై కేవలం 4 మహిళలకు మాత్రమే చోటు దక్కడంపై సామాజికవేత్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వానికి ఇబ్బంది లేని పొలిటికల్లీ సేఫ్ ప్లాట్ఫామ్ గా మాత్రమే పనిచేస్తోందని కొందరు భావిస్తుంటే, ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేని ఇరాన్ ప్రభుత్వంలో ఈ మాత్రం స్వేచ్ఛాస్వరానికి వేదికను నిర్వహించటం గొప్ప విషయమని మరికొందరు విశ్లేషకులు మద్దతుగా నిలుస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.